10 గంట దాటింది వదినా. ఈ టైం దాకా మీరు ఎక్కడెక్కడో తిరిగి వస్తే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించారా? అసలు మిమ్మల్ని కాదు, రోజు మీరు ఇంత లేట్ గా వస్తున్నా తలుపు తీస్తుంది చూడు, అంతే గారు అనాలి. ఈ ఇంట్లో పగలంతా షాప్ లో కష్టపడి వచ్చే మీ అన్నయ్యలు ఉన్నారు. ఇంటిని చాకరీ చేసి అలసిపోయి పడుకున్న పెద్దవాళ్ళు ఉన్నారు. సారీ చెప్తే సరిపోదు. రాత్రి 8ంటికి తినాల్సిన భోజనం 1 గంటకి తింటే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించండి. చూడండి, రేపటి నుంచి రాత్రి 10 అయ్యేసరికి ఇద్దరు ఇంట్లో ఉండాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం గొప్ప, బాధ పెట్టడం గొప్ప కాదు. మీరు బాధ పెట్టినా దాన్ని భరించేవారు దొరకడం గొప్ప. ఎందుకంటే ప్రేమించడం ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారు కనుక మీ లైఫ్ లో ఉంటే వాళ్ళని అస్సలు మిస్ చేసుకోకండి. లో తిరిగి కూర్చుందాం కదా, ఇది అలాగే. మంచి ఫ్రెండ్ దొరకడం ముత్యం కన్నా ఎక్కువ. తిరిగి కూర్చుందాం కదా, ఇది అలాగే. మంచి ఫ్రెండ్ దొరకడం ముత్యం కన్నా ఎక్కువ. బాగుంటే నీతులు ఎన్నైనా చెబుతారు. గెలిచిన వాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు. ఓడిన వారు మంచి చెప్పిన సోది అంటారు. వద్దు అని దూరం పెట్టిన వారిని, వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా మనమే దూరం ఉండడం మంచిది.